యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో చీకటి ఎంత మాత్రమున గ్రహించటం లేదనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహించటం లేదు. చీకటి లోకానికి గుర్తుగా ఉంది. చీకటి అపవాదికి గుర్తు. చీకటిలో ఉన్నవారు అనగా అపవాది ఆధీనంలో ఉన్నవారు అని కూడా అర్థమిస్తుంది. దేవుని వాక్యము మనం ధ్యానిస్తున్నప్పుడు మీరు గమనించాలి, మనం వెలుగు సంబంధులమా చీకటి సంబంధులమా? వెలుగు సంబంధులమైతే మనం వెలుగును గ్రహించాలి కదా. వెలుగులో ఉన్నవాడు గ్రహిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. వెలుగులో ఉన్నవాడు తేటగా చూస్తాడు. వెలుగులో ఉన్నవాడు ప్రతీదీ వివేచిస్తాడు. వెలుగులో ఉన్నవాడికి ఏది ఖ్యాతి గలదో, ఏది మాన్యమైందో, ఏది రమ్యమైందో తెలుస్తుంది. మంచి చెడులు గూర్చి లోకంలోకి వెళ్ళి అడగాల్సిన అవసరం వాడికి ఉండదు. ఉదాహరణకి పెళ్ళిళ్ళు చేయాల్సిన సమయంలో బయటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టుకోవడం, ఇల్లు కట్టుకునే టైంలో సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ముహూర్తాలు చూసుకోవటం. వెలుగులో ఉన్నవాడికి ఒక స్పష్టత ఉంటుంది. వెలుగులో ఉన్నవాడికి ఒక రకమైన ఎలా ఉంటుందంటే మనసు నిలపగలుగుతాడు అన్నమాట. ఒక వ్యక్తి మనసు నిలపలేకపోతున్నాడు, చెంచుల మనసుతో ఉన్నాడు అంటే దాని అర్థం వాడు వెలుగులో లేడు అని అర్థం. వెలుగులో ఉన్నవాడికి ఒక స్పష్టత ఉంటుంది. వెలుగులో ఉన్నవాడికి ఒక గురి ఉంటుంది. పౌలు అంటాడు, నేను గురి వద్దకే పరిగెత్తుచున్నాను అనే మాట. సో మనం వెలుగులో ఉన్నాం అనడానికి నిదర్శనం వెలుగులో ఉన్నానని మనం చెప్పేసుకోవడం కాదు, కానీ వెలుగులో ఉన్నామన్నట్టుగా మన క్రియల్లో మనం గుర్తుపట్టాలి, లేక మనల్ని వారు చూసి వారు గుర్తుపట్టాలి వీళ్ళు వెలుగులో ఉన్నారనే విషయాన్ని. ఆమేన్ చెప్పండి. నువ్వు వెలుగులో ఉన్నావని నువ్వు ఒక్కదానివి లేక నువ్వు ఒక్కడు చెప్పుకుంటూ సరిపోదు. వెలుగులో ఉన్నావని ఎవరు గుర్తుపట్టాలి? ఇతడు సత్యవంతుడే, ఇతడు అబ్రహాము కుమారుడే అనే మాట మనం చూస్తాము. అతని విశ్వాసాన్ని చూసి ప్రభు వెంటనే చెప్పాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. నీ మనస్సును చూసి గలిబిలి కాకుండా నువ్వు ఉన్న నిబ్రత్వాన్ని, భయపడకుండా ధైర్యంగా ఉన్న విధానాన్ని చూసి ప్రజలు గుర్తుపట్టాలి ఇతను దేవుని బిడ్డలని. ఆమేన్. ప్రతిదానికి భయపడేవాడు, ప్రతిదానికి అలజడి పొందేవాడు, ప్రతిదానికి కలవరపడేవాడు, ప్రతిదానికి చింతించేవాడు ఎలా క్రైస్తవుడు అవుతాడు? ఎలా వెలుగులో ఉంటాడు? వెలుగులో ఉన్నాడు అన్నవాడు, వెలుగులో ఉన్నవాళ్ళు నిబ్బరం కలిగి ఉంటారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మీకు ఈ గ్రహింపును గురించి మనం మాట్లాడుకుందాం. చీకటి ఎంత మాత్రము గ్రహించదు. మనం ఎప్పుడైతే దేవుని విషయాలు గ్రహించలేకపోతున్నామో అప్పుడు మనము పరీక్షించుకోవాల్సిన అవసరము ఉంటుంది. ఆమేన్ చెప్పండి. మత్తయి సువార్త మనం చదివాము ఒకసారి, అది చదువుకుని వెళ్దాం. చూడండి 15వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 15. జన సమూహములను పిలిచి మీరు విని గ్రహించండి. జన సమూహాలని పిలిచి ఏమన్నాడంటే మీరు మొదట ఏం చేయాలి? వినండి. ఇక వినేసి పొలోమంటే వెళ్ళిపోయి మీరు బాప్తిసాలు పొందేయటము, లేకపోతే బలలో చేవేసేయటము, లేదంటే అన్నింటిలో పాలు పంచుకుని మాకు కొంతమంది బైబిల్ స్టడీలు చేసి బైబిల్ కాలేజీలోకి వెళ్ళి ఒక 6 నెలల సంవత్సరం బైబిల్ తరగతులు తీసుకుని ఒక సర్టిఫికేట్ తెచ్చుకుని మేము పాస్టర్లం అయిపోయాం అనేవారు కూడా ఉన్నారు. ఎక్కడికో వెళ్ళి సువార్త విని దేవుని మాటలు విని అక్కడికక్కడే బాప్తిసం పొంది వచ్చేసి ఆ కాసేపు వేడిగా ఉండి మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. వినటం ద్వారా మనుషులకు విశ్వాసం పెరుగుతుంది, దేవుని కొరకు బ్రతకాలనే ఆలోచన వస్తుంది. కానీ విన్నదాన్ని గ్రహించకపోతే వాడు మళ్ళా మునుపటి జీవితానికి మాట్లాడాల. విన్నవాడు ఏం పొందుకుంటాడమ్మా? విశ్వాసం పొందుతాడు. మరి విని గ్రహించకపోతే ఏం పొందుతాడు? విశ్వాసం నిలకడ ఉంటుందా? విశ్వాసం కొన్నిసార్లు అవిశ్వాసంగా కూడా మారిపోతూ ఉంటుంది. కొంతమంది కొద్ది రోజులు దేవునిలో ఉండి రక్షణలో నిలబడి మళ్ళా కొద్ది రోజుల తర్వాత వాళ్ళు ఏమవుతారంటే మళ్ళీ యథావిధిగా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు కనపడతాయి. మరి బాప్తీసం దాకా ఎలా రాగలిగారు వాళ్ళు? మీరు చెప్పండి. బాప్తీసం తీసుకోవాలనే నిశ్చయిత ఎందుకు వచ్చింది? విన్నారు కాబట్టి. మరి ఈరోజు బాప్తీసం తీసుకోవడం వెనక్కి ఎందుకు వెళ్ళిపోయారు? విన్నదాన్ని గ్రహించలేదు కాబట్టి. బాగా చెప్పావు. విన్నారు కాబట్టి వారు బాప్తీసం దాకా వచ్చారు, మందిరం దాకా వచ్చారు, బలలో చేవేసి వరకు వచ్చారు, కానీ క్రియలు వదులుకోలేకపోతున్నారు. లోకాన్ని విసర్జించలేకపోతున్నారు, పాపాన్ని విసర్జించలేకపోతున్నారు, దేవుణ్ణి హత్తుకోలేకపోతున్నారు, దేవునికి దగ్గరికి రాలేకపోతున్నారు. కానీ దేవుని మాత్రం గుర్తించారు, దేవుడని తెలుసుకున్నారు.
దేన్ని బట్టి తెలుసుకున్నారు దేవుడని? విన్నదాన్ని బట్టి దేవుడిని తెలుసుకున్నారు. దేవుడిని తెలుసుకుంటే సరిపోయిందా? దేవుడు నీకు తెలిస్తే సరిపోయిందా? సరిపోదు. ప్రభు ఏమన్నాడంటే జనసమూహాలను పిలిచి మీరు వినండి, మీరు విని గ్రహించండి అని చెప్పాడు అనమాట. ఇది నేను మీకు పోయిన వారం ఆల్రెడీ చెప్పాను. ఈరోజు 9వ వర్తమానంగా మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు రాసినటువంటి గ్రంథంలో, యోబు గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనాన్ని కనుక మీరు గమనిస్తే, ఇదిగో నా కన్ను ఇదంతయు చూచెను. నేను చదువుతానమ్మా, ఏమంటున్నాడు? ఇదిగో నా కన్ను ఇదంతయు చూచెను, నా చెవి దానిని విని గ్రహించుచున్నది. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. నా చెవి విని ఏం చేస్తుంది? గ్రహిస్తుంది. ఇదిగో నా కన్ను ఇదంతయు చూచెను, నా చెవి దానిని విని గ్రహించుచున్నది. మనం కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి, మరి మన చెవులు కూడా దేవుని మాటలు విని గ్రహిస్తుందా, లేక వినేసి వెళ్ళిపోతున్నామా? మీకు గతంలో చెప్పాను నేను, జక్కయ్య చెట్టు దిగాడు. ఏంటి జక్కయ్యకి ఏం జరిగింది ఆ రోజు? ఎవరైనా సువార్త చెప్పారా జక్కయ్యకి? యేసు ప్రభు నమ్ముకోమని ఎవరైనా బలవంతం చేశారా? యేసు ప్రభు నిజరక్షకుడని ఎవరైనా బోధించారా ఆయనకి? అసలు ఎందుకు వచ్చాడు జక్కయ్య ఆ ప్లేస్కి? ఎందుకు వచ్చాడు? ఈయన గురించి ఎవరు మాట్లాడుకోవడం విని అతను చూద్దామని వచ్చాడు. కానీ యేసును చూసి, అతని క్రియలను చూసి, విధానం చూసి ఇతడు దేవుడే అని గుర్తుపెట్టాడు జక్కయ్య. గ్రహించుకున్నాడు. కొన్నిసార్లు విని గ్రహించుకుని ఉంటాయి, కొన్నిసార్లు అనుభవాలను బట్టి గ్రహించుకుని ఉంటాయి, కొన్నిసార్లు మనకు ఎదురవుతున్న సమస్యలు బట్టి కూడా మనం గ్రహించుకుంటాం. ఇది దేవునికి విరుద్ధమైన కార్యం అని కూడా మనకు గ్రహింపుకు వస్తుందా రాదా చెప్పండి? అయితే జక్కయ్యకి సువార్త వినలేదు, జక్కయ్య యేసును చూసి గ్రహించుకున్నాడు ఈయన దేవుని కుమారుడని. ఆమేన్. పిలాతు కూడా ఏం చేశాడు? పిలాతు కూడా గ్రహించాడు. ఇతరులు ఏ దోషము లేదని నేను గ్రహించుచున్నాను అన్నాడు. ఏమన్నాడు పిలాతు? మాట్లాడు సార్. ఇతరులో ఏ దోషము లేదని నేను గ్రహించాను అన్నాడు. అతను చేతులు కడుక్కున్నాడు. ఇతని దోషములకు నాకు, అంటే ఇతని విషయంలో నాకు ఏ సంబంధం లేదని అతను చేతులు కడుక్కున్నాడు అనమాట. అంటే ఒక నీతిమంతుని మీరు చంపేస్తున్నారని అతను గ్రహించాడు. వారు గ్రహించకుండా ఏమన్నారు? ఆ రక్తం మా మీద, మా పిల్లల మీద రావాలన్నారు. గ్రహింపు లేకుండా మాట్లాడారు. గ్రహించిన పిలాతు పక్కకు తప్పుకున్నాడు. గ్రహించిన జక్కయ్య ధనాన్ని వదులుకుని యేసును హత్తుకున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ గ్రహింపు కలిగిన సిలువలో దొంగ వెంటనే ప్రభువు పక్కన ఉన్నప్పుడు ఈ క్షణమే అడగాలి, ఇంకా మరొక అవకాశం లేదని చెప్పండి. ఇదే మిక్కిలి అనుకూల సమయం అనుకున్నాడు అతను. వెంటనే ప్రభువుని అడగాల్సింది అడిగాడు. బైబిల్లో రాయబడింది ఒక మాట, యెహోవా సమీపంగా ఉండగానే ఆయనని మీరు వెతకండి. యేసు పక్కన ఉన్నాడు. కరెక్ట్ సమయంలో ఏ ప్రార్థన చేయాలో ప్రార్థన చేశాడు. ఆమేన్ చెప్పండి. ఆ ప్రార్థన వెంటనే ప్రభువుకి ఇంపైన సువాసనగా ఉంది. ఏంటి ఆ ప్రార్థన? ఎందుకు ప్రభువుకు నచ్చింది? అసలు ప్రభు వచ్చింది ఎలాంటి దీనులకు సువార్తమానము ప్రకటించడానికి వచ్చాడు. ఇప్పుడు సువార్త ప్రకటించకుండానే వాడు రక్షణ పొందాడంటే దేవునికి ఎంత ఆనందం అది. ఆమేన్. సువార్త ప్రకటించబడినటువంటి వ్యక్తులు కూడా మారలేదు. పరలోకం సమీపించి ఉన్నదని సువార్త ప్రకటించాడు ప్రభు. అయినా కొందరు ఆ సువార్తని అంగీకరించలేదు. ప్రకటించబడిన సువార్తనే వారు అంగీకరించలేదు. ప్రకటించకుండా సువార్తని ఇతను అంగీకరించాడు. గ్రహింపు ద్వారా సువార్తను అంగీకరించాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అతను వినకుండానే గ్రహించాడు ఇతను దేవుడని. ఆ దేవుని దగ్గర ఏం ప్రార్థన చేయాలని గ్రహించుకున్నాడు? ఇతన్ని పరలోకం అడగాలి. ఆమేన్. ఆ జక్కయ్య యేసును గ్రహించాడు, ఇతను యేసును గ్రహించాడు. యేసులో ఉన్న ఆ ప్రభావ మహిమలు వాళ్ళు చూడగలిగారు. వెంటనే ఆ మహాశ్రమలో ఉన్న ప్రభు, నాకు తెలిసి ఇంకా ఒంట్లో ఉన్న రక్తం అంతా కారిపోయి ఆఖరి రక్త బొట్లు కారుతున్న టైంలో కూడా, నేడు నాతో కూడా నువ్వు పరలోకంలో పరదేశంలో ఉందువుగాక అన్నాడు. ఎంత ఇంపైన ప్రార్థన ఆయన చేశాడు. ఆ ప్రార్థన ఎలా చేయగలిగాడు మీరు చెప్పండి? అలాంటి ప్రార్థన ఎలా వస్తుంది క్రైస్తవుడికి? గ్రహించడాన్ని బట్టి ప్రార్థన మారుతుంది. పరిస్థితులు గ్రహించడాన్ని బట్టి నీ ప్రార్థన మారుతుంది. వాక్యాన్ని గ్రహించడాన్ని బట్టి నీ ప్రార్థనా విధానాలు మారుతాయి.
సత్యాన్ని గ్రహించడాన్ని బట్టి జీవితాలు మారతాయి. గ్రహించకున్నప్పుడు ఎంతకాలం మందిరాలకు వచ్చిన జీవితాలు మారవు. కాబట్టి మార్పు ఎలా వచ్చిందంటే, యోబు భక్తుడు అంటాడు 13:1, ఇదిగో నా కన్ను ఇదంతయు చూచాను. ఇప్పుడు చూడండి, జక్కయ్య చూసి మారాడా, విని మారాడా? చూసి మారాడు. జక్కయ్య విని ఏం చెప్పారు సువార్తానికి? ఎవరు చెప్పలే. జక్కయ్య చెట్టు దిగు అన్నాడు, అంతే, దిగాడు. నీ ఇంటికి రక్షణ వచ్చేసింది ఆల్రెడీ. ఎలా వచ్చేసింది? నువ్వు నన్ను చూడడానికే రక్షణ వచ్చింది నీకు. నువ్వు నన్ను గ్రహిస్తున్నావు, నాకు అర్థమవుతుంది. ఎందుకంటే హృదయాలు గ్రహించేవాడు కదా మన ప్రభు అయిన క్రీస్తు. హృదయాంతరంగాలను ఎరిగినవారు ఆయన. లేకపోతే జక్కయ్యతో ఏం పని ఆయనకి? ఒకవేళ జక్కయ్య హృదయంలో యేసు ప్రభుని చేర్చుకోకపోతుంటే, దానిని విని, నా చెవి దానిని విని గ్రహించుచున్నది అన్నాడు. యెషయా గ్రంథకర్త ఒక మాటలా అంటారు చూడండి, 42:20 నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపకున్నావు. మళ్ళొకసారి నేను చదువుతున్నాను. 42 యెషయా గ్రంథకర్త 42:20 అంటారు, నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపకున్నావు. ఇప్పుడు జక్కయ్య చూసి ఏం చేశాడు? గ్రహించుకున్నాడు. ఆ సిలువలో వేలాడబడుతున్న మరొక దొంగ ఏం చేశాడు? చూసి గ్రహించాడు ఇతడు దేవుడని. పిలాతు ఏం చేశాడు? చూసి గ్రహించాడు ఇతడు నీతిమంతుడని. నాలో పాపమే ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అన్నప్పుడు ఎవడన్నా తిరిగి మాట్లాడారా? వాళ్ళు కూడా గ్రహించారు, ఈలో ఏ పాపమో లేదు. అడగడానికి ఏముంది దాంట్లో? మనం కూడా క్రీస్తుని గ్రహించుదుముగాక. ఆమేన్ చెప్పండి. నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని దాన్ని గ్రహింపకున్నావు. వారు చెవియొగ్గిరి గాని వినుకున్నారట. కొంతమంది చెవియొగ్గి వింటారు కానీ వినుకున్నారంట. మళ్ళా చదవండి అన్నమాట, చెవియొగ్గిరి కానీ వినుకున్నారు. అంటే ఆలకిస్తున్నట్టుగా కనబడుతున్నారు కానీ లోపలికి మ్యాటరో వెళ్ళనీయట్లేదు. కానీ వింటున్నట్టుగా వారు ఉన్నారట, కానీ లోపలికి వెళ్ళనీయట్లేదు వాక్యాన్ని. నిజంగా లోపలికి వాక్యం వెళ్తే, వాక్యం చేతకాంది కాదు కదా. వాక్యం ఏంటి? అగ్ని వంటిది కదా, అది కాలుస్తుంది కదా. నిజంగా వాక్యం లోపలికి వెళ్తే వాడిని పరీక్షింపజేస్తుంది కదా. వాక్యం లోపలికి వెళ్తే ఏం చేస్తుంది? ప్రాణాత్మ దేహములను విభజిస్తుంది కదా. మంచి చెడుని విభజిస్తుంది కదా వాక్యము. మంచి చెడు విభజిస్తుంది కదా దేవుని వాక్యము. లోపలికి వెళ్ళనీయాలండి. వాక్యము లోపలికి వెళ్ళనీయకపోతే కార్యాలు జరగవు. మరి ఏం చేస్తున్నారట? నీవు అనేక సంగతులను చూచుచున్నావు కానీ గ్రహింపుకున్నావు. జక్కయ్య చూసి గ్రహించాడు. మనము కూడా మన కనులారా జరుగుతున్న పరిస్థితులన్నీ చూసి గ్రహించుదుముగాక. మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. అదే 42 25 యెషయా గ్రంథకర్త రాసినటువంటి 42:25 నేను చదువుతాను. కావున ఆయన వాని మీద తన కోపాగ్ని యుద్ధ బలమును కుమ్మరించెను. ఆయన వాని మీద తన కోపాగ్నియు యుద్ధ బలమును కుమ్మరించెను. అది వాని చుట్టూ అగ్ని రాజేసెను, అయినను వాడు దాన్ని గ్రహింపలేదు. ఒక వ్యక్తిని అంటే దేవుడు అతన్ని గ్రహించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడంట. వీడు నన్ను గ్రహించాలి, నన్ను తెలుసుకోవాలని దేవుడు ప్రయత్నాలు చేస్తున్నాడట. కానీ వాడు ఏం చేస్తున్నాడు? దేవుడిని గ్రహించటం లేదు. ఈ విధానంలో దేవుడు ఏం చేశాడంటే అతనికి దేవుని కోపాన్ని ఇచ్చాడట, కోపాన్ని పంపించాడట. ఇప్పుడు దేవుని కోపం ఎలా ఉంటుంది చెప్పండి? దేవుని కోపం ఎలా ఉంటుందమ్మా? దాని భయంకరంగా ఉంటుంది కదా. దాన్ని మనం వర్ణించలేము. అయినా సరే వాడు హృదయం మొండిగా మార్చుకుని ఆ కోపాన్ని కూడా వాడు లెక్క చేయకుండా ఉన్నాడట. తర్వాత ఏం చేశాడు? యుద్ధ బలమును కుమ్మరించాడట. అది వాని చుట్టూ అగ్ని రాజేసాను, అయినను వాడు దాన్ని గ్రహింపట్లేదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అప్పుల బాధలున్నా, ఎన్ని రోగాలున్నా, ఎన్ని వ్యతిరేకతలు వస్తున్నా, దేవుడు ఎన్ని రీతులుగా మాట్లాడుతున్నా, ఒక దెబ్బ కొట్టినట్టుగా మాట్లాడుతున్నాడట. దేవుడు ఏ రీతిగా మాట్లాడినా సరే వాడు గ్రహించటం లేదట. ఒకవేళ ఆ స్థితిలో మనం ఉంటే గనక మార్పు చెందుదుముగాక. దేవుడు కోరుకునేది ఏంటి మన దగ్గర? నీవు నన్ను గ్రహించు చాలు, నేనేమై ఉన్నానో గ్రహించు. మీరు చెప్పండి, భయపడేవాడు దేవుని గ్రహించుకున్నవాడేనా? అధైర్యం చెందేవాడు దేవుని గ్రహించిన వాడేనా? భయపడకుడు నేనే అన్న. నువ్వే అయితే నన్ను నీటి మీద నడిపించమన్నాడు కదా పేతురు. ఎప్పుడు గ్రహించాడు పేతురు ఆయన యేసు ప్రభు అని? మాట్లాడండి అమ్మా. ఎప్పుడు గ్రహించాడు ఆయన యేసు ప్రభు అని?
నువ్వే అయితే నన్ను నీటి మీద నడిపించమన్నాడు. దానిల గారు నీటి మీద నడిపించమన్నారు. నడిపించమన్నప్పుడు ఇంకా లోతుగా గ్రహించాలని ఒక ముంచాడు దేవుడు. బాగా గ్రహించాలంటే ఏం చేస్తాడు దేవుడు? లోతుకు తీసుకెళ్తాడు. అప్పుడు గ్రహించకపోతే ఇంకేం లేదు కదా. అప్పుడు ప్రభువుని సహాయం కోరాడు. అప్పుడు అనాల్సింది, ప్రభు నేను రక్షించగలను, నువ్వు నమ్ముతున్నావా అని. అక్కడ అంత టైం లేదు కాబట్టి వెంటనే దేవుడు చెయ్యి అతన్ని పైకి లేపాడు. దేవుని సహాయం అడగగానే దేవుడు వెంటనే సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఆయన ముందున్నది దేవుడని అతను గ్రహించాలి. ఆమేన్. మనతో ఉన్నది దేవుడని మనం గ్రహించుదుము గాక. 92వ కీర్తన 5-6 వచనాలు కనుక గమనిస్తే, 92వ కీర్తన 5-6 వచనాల్లో, యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు, పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. దేవుని కోపాగ్ని సహిస్తాడట. దేవుడు ఏ రీతిగా ఎలాగా దేవుడు వాడిని నలుగుతానికి ఇష్టపడుతున్నాడు, కానీ దేవుని గ్రహించడానికి మాత్రం తన మనసు ఉంచట్లేదట. వారికి ఏం పేరు పెట్టాడంటే కీర్తన గ్రంథకర్త అంటే పశు హృదయం అన్నమాట. అది పశు హృదయం అన్నమాట. వారి గురించి ఏమన్నాడంటే అవివేకులు వాళ్ళు అన్నాడు. 44వ అధ్యాయం యెషయా గ్రంథకర్త రాసినటువంటి గ్రంథము 44వ అధ్యాయం 18వ వచనంలో, వారు వివేచింపరు, వారు గ్రహింపరు. వారు వివేచింపరు, వారు గ్రహించరు. మరి చెప్పండి, ఎవరు వివేచిస్తారు, ఎవరు గ్రహిస్తారు? వెలుగులో ఉన్నవాడు వివేచిస్తాడు, వెలుగులో ఉన్నవాడు గ్రహిస్తాడు. ఎలా గ్రహిస్తాడు వెలుగులో ఉన్నవాడు అంటే, వెలుగులో ఉన్నవాడికి మనోనేత్రము తెరవబడుతుంది. దేవుడు ఆలోచనకర్తగా ఉంటాడు కనుక వాడు గ్రహించే శక్తి దేవుడు వానికి అనుగ్రహిస్తాడు. మరొకసారి మాట చదవండి. వారు వివేచింపరు, గ్రహింపరు. చూడకుండానట్లు వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకుండానట్లు వారి హృదయములు మూయబడిందట. హృదయాలు మూయబడ్డాయి. ఈ రాత్రి తెరవబడును గాక. మూయబడిన హృదయాలు తెరవబడాలి. హృదయం తెరవబడినట్లుగా తెరవబడును గాక. అలా తెరవబడినప్పుడు ప్రార్థన గురించి ఎవరు వాడికి చెప్పక్కర్లా. వాడంతటి వాడే లేచి ప్రార్థన చేస్తాడు. వాడంతటి వాడే లేచి దేవుని సన్నిధికి వెళ్తారు. ఉపవాసం ఉండమని ఎవరు చెప్పక్కర్లా, వాళ్ళకే ప్రేరేపణ వస్తుంది. మోకాళ్ళు ఉండమని ఎవరు చెప్పక్కర్లా, వాళ్ళే మోకరిస్తారు. ఆ కృప దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. వెలుగులో ఉన్నవాడు చక్కగా నడుస్తాడు. కాలు తడబడదు, ఇరుకును పడదు, గోతులో పడదు. ఎందుకంటే కనపడుతుంది కదరా, త్రోవ సూటుగా కనపడుతుంది కాబట్టి వాడి పడిపోయే అవకాశాలు లేవు. చీకట్లో ఉన్నవాడు తడువులాడతాడట. చీకట్లో ఉన్నవాడికి ఎప్పటికీ దేని విషయంలో క్లారిటీ ఉండదు, ఎప్పుడు కన్ఫ్యూజనే. కొంతమంది మీరు గమనించండి, ఎప్పుడు చూడు డౌట్లతోనే ఉంటారు వాళ్ళు. ఎప్పుడు చూడు ఏదో ఒక ప్రశ్న వారి హృదయంలో మెదులుతూనే ఉంటుంది. జీవితం ఒక సంతోషంగా ముందుకి వెళ్ళబుచ్చలేని పరిస్థితుల్లో వారు ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, వారి హృదయములు మూయబడేను అని ఉంది. హృదయాలు మూయబడ్డాయి. దేవుడు తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మీయా గ్రంథకర్త 9వ అధ్యాయము 24వ అధ్యాయం వచనంలో 9:24 ఇర్మీయా, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేని గ్రహించి, యెహోవాను నేనేనని గ్రహించి, ఇంకొకడు లేడని గ్రహించి, నన్నే అనుసరించి నా మీదే ఆధారపడటాన్ని బట్టి వాడు అతిశయించాలి. దేవుడు తప్ప నాకు వేరే దిక్కు లేదండి అని అతిశయంతో చెప్పాలి. కొంతమంది అంటారు, మేము పలానా అండి, ఏమి దిక్కులేనో లేక మాట్లాడతారు. బడుగు వర్గాలు అంటారు కదండి, ఏదో చెప్పండి, అదేంటమ్మది? బడుగు బలహీనమైన వర్గాలట. మాకు చర్చిలకి రంగులు వేసుకోవడానికి డబ్బులు కావాలండి, మేము క్రైస్తవులమండి, పేదోళ్ళమండి, మాకు అదండి, మాకు ఇదండి. చెప్పండి, ఆ పేరును బట్టే సంతోషించాలట. క్రైస్తవుడైనందుకు నువ్వేం చేయాలి? అది ఆనందించాల్సిన విషయము. ఒక రకంగా చెప్పాలంటే ఆ పదము లేదా ఆ భావం అది హలో సంబంధమైనది కాదు, అది పర సంబంధమైనది. నువ్వు క్రైస్తవుడు అయినందుకు
నువ్వు క్రీస్తులో రక్తంలో కడగబడినందుకు, క్రీస్తులో ఆయన శరీర మాంసాలలో రక్తములో పాలు పంపులు పొందుతున్నందుకు దానిని బట్టి ఏం చేయాలి? మనము అతిశయించాలి. సిగ్గుపడాల్సిన అవసరము లేదు. చేత్తో బైబిల్ పట్టుకెళ్తా కూడా సిగ్గుపడేవారు ఉన్నారు. క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడే వాళ్ళు ఉన్నారు. దేవుని పిల్లలు అని చెప్పుకోవడానికి సిగ్గుపడే వాళ్ళు ఉన్నారు. అంటే వారికి దేవుడు అర్థమయ్యాడు అంటారా? అసలు అతిశయించాల్సింది పోయి సిగ్గుపడుతున్నారంటే వారు నిజంగా దేవుని గ్రహించిన వారండి? ఏమని అనుకుంటారేమని బొట్టు పెట్టు తిరుగుతున్నారు కొంతమంది. పిల్లల్లో పనికి వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకుని వెళ్తుందట, మళ్ళీ ఇంటికి వచ్చే తీసి దానికి అంటించేసి చర్చికి వచ్చేటప్పుడు తీసి పెట్టేసి ఇక్కడ చర్చికి వస్తుందట. ఈ తల్లి ఆ గుమ్మన్న చూతుందా, పరలోక గుమ్మన్న చూతుందటరా? భూమి మీద ఎవరైతే క్రీస్తుకు సాక్షులుగా ఉంటారో వారు యేసు ప్రభు వారు పరలోకంలో వారికి ఆయన సాక్షిగా ఉంటాడు. ఈమె నా బిడ్డ అని చెప్తాడు. నువ్వు ఆయన నా తండ్రి అని చెప్పలేనప్పుడు ఆయన నీ బిడ్డని ఎలా చెప్తాడు? ఆయన నా దేవుడని నువ్వు గర్వంగా చెప్పుకోలేనప్పుడు ఈమె నా బిడ్డని పరలోకంలో తండ్రి ఎలా సాక్ష్యం ఇస్తాడు యేసు ప్రభు వారు? కాబట్టి ప్రభువుని గురించి మీరు మాట్లాడటంలో సిగ్గుపడాల్సిన అవసరమో లేదు. కొంతమంది దేవుని స్తుతించడంలో సిగ్గుపడతారు, ఒక పాట పాటలో సిగ్గుపడతారు, ప్రార్థన చేయమంటే సిగ్గుపడతారు. మీరు చెప్పండి, ఇక సిగ్గుపడాల్సిన అవసరం ఉందా? పౌలు అంటాడు, నేను సువార్త చెప్పడంలో సిగ్గుపడేవాడిని కాను. వాడు ఏమనుకుంటాడు? వీడు నాకు ఆడితో ఏం పని? ఒకరు ఏమనుకుంటే నాకేంటి? జీవంగల దేవుని ఆత్మ కలిగిన వాడను నేను. ఎవరు నువ్వు? జీవంగల దేవుని సేవకుని, జీవంగల దేవుని ప్రవక్తని అంటాడు కదండి. అంటాడనరా? మీరేమంటారు? జీవంగల దేవుని బిడ్డలు అన్నారు. ఎవరన్నా ఎప్పుడైనా చెప్పారా మీరు అన్యజనులకి? ఎప్పుడన్నా మీ గురించి మీరు సాక్ష్యం ఇచ్చుకున్నారా? ఒకప్పుడు మా జీవితం ఎలా ఉండేదండి, ప్రభు మమ్మల్ని రక్షించారు, ఎక్కడన్నా అవకాశం దొరికినప్పుడు మీరు సువార్తను ప్రకటించారు, మీ సాక్ష్యం చెప్పుకున్నారా? చెప్పారా? చెప్పలేదా? ఎవరికి? సంఘస్థులు చెప్పారా, అన్యజనులకు చెప్పారా? సంఘస్థులు చెప్పకపోయినా ఏం ప్రయోజనం, ఇబ్బంది ఏం లేదు. ఎవరికి చెప్పాలి మన సాక్ష్యము? అన్యులకు చెప్పాలి. ఎలా నువ్వు రక్షణలోకి వచ్చావు, ఎలా నువ్వు ప్రభువుని తెలుసుకున్నావు, ఆ దేవుని గుణగణాలేంటి, ఆ గుణాతిశయముల గురించి మనం ఏం చేయాలి? ప్రచురం చేయాలి. కొంతమంది ప్రచురం చేయాలంటే నాలేక మైక్ పట్టుకుని చర్చిలో బోధించడం అనుకుని ఎప్పుడు అవకాశం దొరుకుతుందో వాక్యం చెప్తామని చూస్తారు. ప్రచురించడం అంటే అన్ని జనులకు ఏం చెప్పాలి? క్రీస్తు ప్రేమను ప్రకటించాలి, ఆయన గుణగణాలు, ఆయన స్వభావ మహిమలు, ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన కటాక్షము, ఆయన చూపిన ఆ అనుభవాలు ప్రజలకి పంచిపెట్టాలి. నేను ఆయన ప్రేమను పొందానండి, మీరు పొందండి ఆయన ప్రేమనని ప్రచురం చేయాలి. చీకట్లో నుండి ఆశ్చర్యకరమ తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురించడం అంటే మైకి పట్టుకుని వాక్యాలు చెప్పడం కాదు. కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని అపోస్తులుగాను, కొందరిని ఉపదేశకులుగాను, కొందరిని బోధకులుగాను, కొందరిని సువార్థికులుగాను దేవుడు విభజించాడు. అందరిని బోధకులుగా చేశాడా? మాట్లాడరేటండి. ఆమేన్. ఏం చేయాలి మనము? వీలైనంత వరకు మీలో అనేకులు బోధకులు కాకుండుడి అన్నాడు. సువార్త చెప్పడం అంటే బోధకుడు కావటం కాదు. సువార్త ఎవరికి చెప్పాలి? ఎవడు దొరికితే వాడికి చెప్పాలి. సువార్త ఎవరికి చెప్పాలి? ఎవరైనా పాపంలో, లోకంలో దేవునికి విరోధంగా ఉన్నాడని నీకు తెలిస్తే కొంచెం వీలు చూసుకుని వారితో మాట్లాడి దేవుని ప్రేమను ప్రచురించాలి. దానికి మైక్ కావాలా? చెప్పండి. బైబిల్ ట్రైనింగ్లు కావాలా? బైబిల్ కాలేజీ చదవాలి మీరు? చెప్పండి. దేవుని గుణాతిశయములు ప్రచురించడానికి ఏం కావాలి? సర్టిఫికెట్లు ఏం కావాలమ్మా? వారంలో కనీసం ఇంతమందికైనా సువార్త ప్రకటించాలని ఒక నిబంధన తీసుకోండి. ఎవరు తెలియని వారికి నీ సహోదరుడికి నువ్వు వందనములు చెప్పినడలా నీకేం ప్రతిఫలం కలుగును? మీ సాక్ష్యాలు ఎల్లప్పుడు సంఘంలోనికే చెప్తే ఏంటి ప్రయోజనం? ఎప్పటికీ మీకు మీరే వందనాలు చెప్పుకుంటే ఏంటి ప్రయోజనం? నీ సహోదరుని కానివానికి నువ్వేం చేయాలి? వందనములు చెప్పాలి, దేవుని ప్రేమను పంచాలి. ఈ విధమైన సహాయం, ఈ గ్రహింపు దేవుడు మనకు అనుగ్రహించును గాక. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథంలో 9:22 ఒక మాట ఉంటుంది. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా, నేను దానియేలు నీకు గ్రహింపు శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. దానియేలు దగ్గరికి ఎందుకు వచ్చాడట దూత? దానియేలు గ్రహింపు శక్తిని నీకు ఇచ్చుటకు వచ్చి తిని. మరి మన దగ్గరకు దూత రావాలా వద్దా? ఆ గ్రహింపు శక్తి రావాలా వద్దా?
మాట్లాడండి. రావాలా వద్దా? రావాలి. ఎలా వస్తుంది గ్రహింపు శక్తి? 2 కోణాలు మీకు చెప్పాను నేను ముందు ప్రసంగంలో. మొదటి కోణం, గ్రహింపు ఎలా వస్తుంది? నీవు నాకు మొర్రపెట్టమో, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నేను నీకు బయలుపరుస్తాను. గూఢమైన సంగతులు మీకు ఎలా తెలుస్తాయి, ఎలాగ మీకు గ్రహించుకుంటారంటే మీరు దేవునికి మొరపెట్టడం ద్వారా. దానియేలు అడిగాడు, రాజా నీకు వచ్చిన కళ, దాని భావం కూడా నేను చెప్తాను, కానీ నాకు ఎన్ని రోజుల సమయం కావాలి? ఒక 3 రోజుల సమయం ఇయ్యి. ఎందుకు 3 రోజుల సమయం దానియేలు గారు మీకు? గ్రహింపు శక్తి ఇచ్చే దేవుడు నాకున్నాడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవడం నాకు కొంత టైం కావాలి అని దేవుడిని అడిగి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. దేవుడు బయలుపరిచాడు. మరలా వచ్చి దానియేలు అతనికి వచ్చిన కళ చెప్పాడు, దాని భావం కూడా చెప్పగలిగాడు. అది అన్నమాట దేవునికి మొరపెట్టడం అంటే. ఇది మొదటి ఫార్ములా. ఇక రెండోది కూడా మీకు చెప్పాను నేను. రెండోది ఏం చెప్పాను? విని గ్రహించినట్లు నా సన్నిధిని నిలిచిన వాడు ఎవడు అన్నాడు. అమ్మ విన్నారా? విని గ్రహించినట్లు నా సన్నిధిని నివసించేవాడెవడు అంటే ఎలా గ్రహిస్తాడు క్రైస్తవుడు దేవుని కార్యాలంటే? ఆయన సన్నిధిని నిలుచుట చేత గ్రహించగలడు. ఏం చేయాలట? విని ఏం చేయాలి? నిలవాలి. లోతు కళ్ళెత్తి చూశాడు, ఆగింది అసలు బండి? ఆగాడు అసలు? అబ్రహాము నోట్లోంచి ఆ మాట రావటమే వెంటనే కళ్ళెత్తి చూసి తన మార్గాలు తను ఎంచుకుని వెళ్ళిపోయాడు. కానీ అబ్రహాం అక్కడే నిల్చున్నాడు. మీరు ఆ మాట చదివారు బైబిల్లో? అబ్రహాం అక్కడే నిల్చున్నాడు. దేవుడు వచ్చి తనతో చెప్పే వరకు అక్కడ ఉన్నాడు అబ్రహాం. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాముకు దేవుడు చెప్పాడు, ఇదంతా నేను నీకు ఇవ్వబోతున్నానని. ఆమేన్. లోతుతో దేవుడు చెప్పలేదు, లోతు ఏర్పరచుకున్నాడు సొదొమ కుమారాన్ని. ఎందుకంటే లోతు కన్నులకు ఎలా కనపడింది? అది ఏదైనా వనంలా కనపడింది అనమాట. సొంత మన స్వయం అనమాట అది. అందుకే దేవుడు అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నువ్వేం చేయాలి? యెహోవా యందు నమ్మిక ఉంచు. నమ్మిక ఉంచినోడు ఏం చేస్తాడు? చెప్పండి, ఏం చేస్తాడు? నిలిచుంటాడు. చెప్పండి, నమ్మిక ఉంచినోడు ఏం చేస్తాడు? నిలిచుంటాడు. నిలిచిన వాడికి ఏం జరుగుతుంది? గ్రహింపు శక్తి వస్తుంది అన్నమాట. ఆమేన్ చెప్పండి గట్టిగా. కాబట్టి ప్రార్థన ముగించేసి కళ్ళు తెరిచేసి వెంటనే వెళ్ళిపోవడం కాదు. ప్రార్థన చేశారా? ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ప్రార్థన చేశారా? ఒక అరగంట ప్రార్థన చేశారా? మరో కాసేపు అలాగ ఉండండి, వేచి ఉండండి, కాసేపు అలా కనిపెట్టండి, వీలైతే కునికేయండి. ఆ చాప మీద అలాగ ఓపికతో అలా కనిపెట్టుకుని, ప్రభువా నన్ను దర్శించుము, నాతో మాట్లాడమని మౌనంగా ప్రభువుని కనిపెట్టండి. 1 రోజు 2 రోజులు 3 రోజులు నెల సంవత్సరమైన కానివ్వండి, కానీ దేవుడు మాట్లాడే వరకు మీరు కనిపెట్టండి. మాట్లాడతా దేవుడు? మాట్లాడతాడు. ప్రభు అదే అన్నాడు, నన్ను గ్రహించుకున్నట్లు నా సన్నిధిలో నిలిచివాడెవడు? అంత టైం ఎవడుకుంది అసలు? కంగారుగా నా సన్నిధికి వస్తారు, ఏదో అడవిడిగా చిన్న ప్రార్థన చేసేసి వెళ్ళిపోవడమే వాళ్ళు. అప్పటికి ఎలా నన్ను గ్రహించుకుంటారు వీళ్ళు? దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, మొదటిది ఏంటమ్మా? ఎలా గ్రహించుకోగలుగుతాం మనము? ఒకటి, మొరపెట్టడం ద్వారా. రెండోది, ఆయన సన్నిధిలో నిలిచుండటాన్ని బట్టి. అందుకే ప్రార్థించడానికి దేవుడు ఏమడిగాడంటే, ఒకటి విసుకక ప్రార్థించమన్నాడు. మనిషికి ఎప్పుడు వస్తుంది విసుగు? ఒక స్థలంలో అలాగే కూర్చోవాలంటే ఏమొస్తుంది? జనరల్గా విసుగు వస్తుంది. అలాగ దేవుని సన్నిధిలో కాసేపు అలా గడపడానికి, కనిపెట్టడానికి ఏమొస్తుంది? మీరు ఎప్పుడన్నా బస్సు కోసం 4 గంటలు ఎదురు చూసారా? అనుభవాలు ఉన్నాయి మీకు? ఎప్పుడన్నా బస్సు కోసం 4 గంటలు ఎప్పుడన్నా బస్ స్టాప్లో ఉన్నారా? చాలా హ్యాపీగా గడిపారా? మీరు ఇబ్బందిగా గడిపారా? 4 గంటలు ఎవడన్నా బస్సు కోసం హ్యాపీగా కూర్చుంటాడా? మాట్లాడరే దానిలు గారు. బస్సు కోసం ఎవడన్నా 4 గంటలు బస్ స్టాప్లో హ్యాపీగా కూర్చుంటాడా? విసుక్కుంటాడా? విసుగుదల వస్తుంది. ఒక దర్శనం కోసం దేవుని సన్నిధిలో కట్టిపెట్టే నీకు విసుగు రాకూడదు. అందుకే విసుగక ప్రార్థించడం అంటే 5-10 నిమిషాలకి విసుగు ఎందుకు వస్తుంది? రాదు. ఒక 2-3 గంటల ప్రభుత్వం గడిపి చూడు, అప్పుడు తెలుస్తుంది ఇసుక అంటే ఏంటో. ఒక 2 గంటలు నిబంధన చేసుకో. ఒక 2 గంటలు ఈ సాప మీద అలా నేను ప్రభుత్వంలో కనిపెడతాను, కూర్చో, మోకరించు, బసపట్లు వేసుకో, లేదా అదే సాప మీద లేచి నిలబడు, ఏదో రకంగా ఆ ప్లేస్లో అలాగే నేను 2 గంటలు గడుపుతాను, ఒక నిబంధన తీసుకో. ఈ రాత్రి దేవుడు మాట్లాడతాడు. కాళ్ళు నొప్పులు పుట్టినాయి, మోకరించే కాసేపు మోకాళ్ళు వేసారండి, కాళ్ళు నొప్పులు పుట్టినాయి,
లేచి నిలబడు, కానీ ప్రార్థన మాత్రం విడవకు. నిలబడితే అయినా సరే నీకు ఇబ్బందిగా ఉంది, కూర్చో కాసేపు అక్కడే, కానీ ప్రార్థన మాత్రం ఆపకు, కనిపెడతాం మాత్రం మానకు. అలాగ ఓర్పుతో 2 గంటలు అక్కడ నిలబడు. నేను ఒక రౌండ్ గీసుకునేవాడిని, అందులో కూర్చునేవాడు. నా నిబంధన అదే, నేను కూర్చొని నిలబడి మోకరించని, కానీ అక్కడి నుంచి బయటకు మాత్రం 2 గంటల దాకా వెళ్ళకూడదు. అది నా నిబంధన. అలా నిబంధన చేసుకోండి, నిలబడండి దేవుని సన్నిధిలో. ఆయన మీకు గ్రహింపు శక్తినిస్తాడు. ఆమేన్. అలాగే మిమ్మల్ని మీరు బంధించుకుని ఆయన సన్నిధిలో కొన్ని గంటలు గడపటం ఈ బాడీకి అలవాటు చేయండి. ఆమేన్ చెప్పండి. బాడీకి ఏమది అలవాటు అయిపోయింది? రోజంతా టీవీ చూసినా, రోజంతా సెల్ ఫోన్ చూసినా తలకాయ పోవడం మాత్రం రాదు, ఎందుకంటే అలవాటు అయిపోయింది దానికి. 8 గంటలు పని చేసిన అలసట్లేదు బాడీకి, ఎందుకంటే పని చేయటం అలవాటు అయిపోయింది బాడీకి. ఒక 4 రోజులు పని మానేసి 31వ రోజు పనికి వెళ్ళండి మీరు ఒకసారి, బాడీ సహకరిస్తుందా? మాట్లాడాలమ్మా. ఒక 1 రోజులు పని మానేసి రెస్ట్ తీసుకుని పండగ సెలవులు ఊరెళ్ళి వచ్చి మళ్ళా ఇది జనవరి అంతా సుఖపడి ఫిబ్రవరి 1 కల్లా పనికి ఎక్కితే హ్యాపీగా ఉంటుందా? బండి భారంగా ఉంటుందా? చెప్పండి. ఎందుకు భారంగా ఉంటుంది? బాడీకి ఏం తప్పింది? అలవాటు తప్పింది. ఇప్పటికిప్పుడు వెళ్ళి గంట సేపు మోకాలు ఏమంటే వేస్తుంది బాడీ? వేయలేదు. ఎందుకంటే ఏం చెప్పింది? అలవాటు తప్పింది శరీరానికి. శరీరానికి ఏం అలవాటు చేసావు? 5, అధిక బలం ఉంటే 10 నిమిషాలు. 5 అధిక బలం ఉంటే 10 నిమిషాలు అలవాటు చేసే శరీరానికి. 15 నిమిషం ఎందుకు ఒప్పుకుంటుంది? ఇది ఒప్పుకోదు. ఆపరా భయ్య అంటది అనమాట. అప్పుడు ఆపక తప్పదు, ఎందుకంటే ఆత్మసిద్ధమే కానీ శరీరం అడ్డం తిరుగుద్ది. ఇది సిద్ధంగా ఉండదు. శరీరం బలహీనం, మనకు బలంగా ఉంటుంది, కానీ ఒప్పుకోదు ఇది. అక్కడ శరీరం బలహీనం, ఇక్కడ కాదు. ఇక్కడ శరీరం బలంగా ఉన్నాయి, కానీ శరీరానికి అలవాటు తప్పేసి ఏది కొత్తగా మాట్లాడుతున్నావు, లేదు నా వల్ల కాదు అంటది అనమాట. కాబట్టి శరీరానికి, అందుకే పౌలు అన్నాడు నలగొడతాం అంటే అదే, శరీరానికి భిన్నంగా మీరు ప్రవర్తించాలి. ఆమేన్. శరీరం ఏది కోరుకుంటుందో దానికి భిన్నంగా మీరు ఆలోచన చేయండి ఒకసారి, అప్పుడు అది లోబడుతుంది. ఒక గాడిద లేక మీకు లోబడి మీ మాట వినకపోతే నన్ను అడగండి. మన పితరులు, మనకు ముందున్న అపోస్తులు వారు అలాగే చేశారు. వారు శరీరాన్ని గ్రిప్పులో పెట్టుకున్నారు, ఆత్మచేత శరీర క్రియలను చంపివేశారు వాళ్ళు. ఆమేన్. సో కాబట్టి నా సన్నిధిని నిలిచివాడు ఎవరు అన్నాడు దేవుడు. కాబట్టి దేవుడు ఎవరు గ్రహింపిస్తాడు? యేసు ప్రభు అంత దూరం నుంచి వచ్చేదాకా ఎంత ఓపికగా చెట్టు మీద ఉన్నాడండి ఆయన. నిలబడ్డాడా లేదా జక్కయ్య? బహుశా ఆ ఓపిక ప్రభు చూసుంటాడేమో. పుట్టోండు కదా అని ఆ వంక పెట్టుకుని వెళ్ళిపోలేదు ఆయన. ఏదైనా వంక దొరికితే చాలు చచ్చి మానేస్తారు. ఏదైనా చిన్న కారణం వస్తే చాలు, పలానా కారణాన్ని బట్టి మానేసి పెద్ద అసహ్యంగా చెప్తారు. మళ్ళీ అది కూడా సిగ్గుపడాల్సిన విషయం కూడా, అతిశయించేవారు కలరు అనండి గట్టిగా. తాము సిగ్గుపడవలసిన విషయంలో కూడా అతిశయించేవారు కలరు. దేవుని సన్నిధికి రాకపోవడం అనేది, దేవుని మందిరానికి రాకపోవడం అనేది అది అతిశయించాల్సిన విషయమా? దేవుని సన్నిధికి రాలేకపోయానే అని భయపడాల్సిన, బాగా సిగ్గుపడాల్సిన పరిస్థితులా? నేను ఎందుకు రాలేకపోయాను, ఎందుకు నా ప్రభువు పనిలో నేను పాలు పంచుకోలేకపోయానని వేదన చెందాల్సిన విషయాలు కూడా ఘనంగా చెప్పుకునే వారిని నేను చూశాను. వారు రానందుకు నాకు బాధ అనిపించలేదు, కానీ వారు ఆ భావం కూడా వారి ముఖంలో కనపడినప్పుడు ఒక సేవకుడికి నాకు చాలా దుఃఖం వేసేది అనమాట. ఆయన పైకి అనలేం కదండి, అంటే మళ్ళీ ఇంకో వారం మానేస్తారని అదొక బాధ. హృదయం అనిపిస్తుంది, సండే దేవుని మందిరం రాలేకపోయినా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతున్నాననే భావం కనపట్లేదు. ఆడ కుదురుతుందని పాస్టర్ గారు, అసలు పని ప్రార్థన చేయడానికి కుదరట్లేదు. ఎంత అతిశయంగా చెప్తాడంటే, ఏం చేయలేకపోతున్నానని, ప్రార్థన చేయలేకపోతున్నాను ఎలా చెప్పాలి? అది ఒక బాధతో, వేదంతో చెప్పాలా, లేకపోతే అతిశయంగా చెప్పాలా? దాని గారు ఒక వేదనకరమైన పరిస్థితులే కదా. కాబట్టి దేవుని సన్నిధిలో గ్రహింపగలిగినటువంటి వారు ఏది మంచి ఏది చెడు అని గ్రహించుకున్న వాడైతే గనక, ఎంత విలువైన దేవుని సన్నిధి నేను దూరం అయ్యానా, ఎంత బలమైన దేవుడిని నేను పక్కన పెడుతున్నానా, ఎంత ప్రభావం కలిగినటువంటి దేవుడిని నేను నిర్లక్ష్యం చేస్తున్నానని సిగ్గుపడతాడా చెప్పండి? సిగ్గుపడతాడు. మరి సిగ్గుపట్టలేదు ఎందుకు? గ్రహించలేదు కాబట్టి. ఆయన ఎంత ఉన్నతమైన వాడో, ఎంత ప్రభావం కలిగిన దేవుడో గ్రహించుకోవట్లేదు కాబట్టి ఆయన్ని ఏదో ఒక కామన్ మ్యాన్గా, ఏదో ఒక వస్తువు తీసి పక్కనెట్టినట్టుగా దేవుని పక్కన పెడుతున్నారు, గ్రహించుకోలేదు కాబట్టి. అంత ధనం ఉండి, అంత విలువ ఉండి, అంత పరిపక్వత ఉండి, లోకంలో అంత సుఖభోగమైన జీవితం ఉండి ఆయన చెట్టెక్కాల్సిన అవసరం ఏంటండి అసలు? బహుశా అదేనేమో దేవుడికి నచ్చింది ఆయనలో. దేవునికి మహిమ కలుగునుగాక.
మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తా, కొంచెం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 17వ వచనం, క్షమించండి 12వ వచనం. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు, ఎందుకు తీసేసాడు దేవుడు వాళ్ళ దగ్గర నుంచి అంటే, మొదటిది చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు, గ్రహింపకయు ఉన్నారు. అందుకే వారి యొద్ద నుంచి తీసివేయబడుతుంది, రక్షణ తీసివేయబడుతుంది. రక్షణ నేర్చుకునేదా పొందుకునేదమ్మా? పరిశుద్ధాత్మ పొందుకునేదా నేర్చుకునేదా? పొందుకునేది. మారు మనసు నేర్చుకునేదా పొందుకునేదా? పొందుకునేది. ఏం జరుగుతుంది? మారు మనసు తీసివేయబడుతుంది, రక్షణ కొనుక్కోబడుతుంది. పరిశుద్ధాత్మను సౌలు యొద్ద నుంచి దేవుని ఆత్మ వెడలిపోయింది. సో దేవుని యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే, వారు చూచుచుండయు చూడకయు, వినుచుండయు వినకయు, గ్రహింపక ఉన్నారట. మనం అలా ఉండకుందుముగాక. మనము చూద్దాం నిదానంగా దేవుని సన్నిధి, ఆయన దర్శనాలు చూద్దాం. ఎంతమందికి ఆశ ఉంది? ఆయన దర్శనాలు నేను చూడాలని ఆశ ఉంది, ఆయన ప్రత్యక్షతలు నేను చూడాలని బ్రదర్, ఆయన కార్యాలు నా కనులారా చూడాలి. ఎవరో చెప్తే సాక్ష్యాలు వింటున్నాను, నా కనులారా ఆయన సాక్ష్యాలు నేను చూడాలని నాకు ఆశ ఉంది. ఎవరో సాక్ష్యాలు చెప్పడం కాదు, నేను నా జీవితంలో ఒక సాక్షిగా నేను మిగిలిపోవాలని మీరు ఎంతమందికి ఆశ ఉంది? దేవుడు మీ ఆశను, ఆసక్తిని దేవుడు దీవించునుగాక. దేవుని గ్రహించుకోండి, ఆయన కార్యాలు గ్రహించుకోండి. ఆయన నీ వెంట పడుతున్నాడు, గ్రహించుకో. ఆయన నీ పక్షమందున్నాడు, గ్రహించుకో. ఆయన నీ చుట్టూ ఆవరించున్నాడు, గ్రహించుకో. ఆ గ్రహింపు లేకపోతే దేవుని మనం పొందుకుంటామా? కోల్పోతాం. గ్రహించుకునే శక్తి దేవుడు దానియేలుకే గ్రహింపు శక్తి కావాల్సి వచ్చిందంటే, నీకొద్దా? నాకొద్దా? ఏమ్మా, గ్రహింపు శక్తి కావాలా వద్దా? అప్పటికి దానియేలు ఎంత ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, ఎంత భక్తి కలిగి ఉన్నాడు. ఏం చెప్తుంది బైబిల్ ఆయన గురించి? అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడైన దానియేలు. ఏ బుద్ధి అంట? అతి శ్రేష్టమైన బుద్ధి ఉంది. మరి అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడికి ఏం కావాల్సి వచ్చింది? మళ్ళీ నువ్వు కూడా మంచిదానివే, మంచోడువే, మంచి సాక్ష్యం ఉందా నీకు, మంచి ఆత్మీయుడివే, మంచి ప్రార్థనాపరుడివే. ఈ రాత్రి ఏం కావాల్సి దేవుడు అడుగుతున్నాడు నిన్ను? గ్రహింపు శక్తి కావాలి నీకు. నీకు గ్రహింపు శక్తి లేనప్పుడు ఏం చేస్తావంటే వణుకుతావు పరిస్థితులు చూసి. గ్రహింపు శక్తి ఉన్న ఎలీషా భయపడలేదు ఆ సమూహాన్ని చూసి. ఆ గ్రహింపు శక్తి లేని గెహాజీ భయపడుతున్నాడు. దేవుని రాజ్యాన్ని చూడగలిగిన ఎలీషాకి ఏం లేదు? భయం లేదు. దేవుని సమూహాన్ని, దేవుని రాజ్యాన్ని, దేవుని దూతలు చూడలేనటువంటి, ఆ మనోనేత్రం వెలగనటువంటి గెహాజీకి లోక సంబంధమైన సైన్యం చూసి భయపడ్డాడు. మీరు కూడా అంతే. దేవుని శక్తిని కనుక, ఆయన మహిమను చూడలేని వారుగా మీరు ఉంటే, భౌతికమైన శ్రమలు, కష్టాలు చూసి మీరు భయపడేవారుగా ఉంటారు. వినాలమ్మా, దేవుని కార్యాలు కనుక మీరు చూడలేని వారుగా ఉంటే, దేవుని శక్తిని మీరు చూడలేని వారుగా ఉంటే, అప్పుడు ఈ వాక్యం మనకు వర్తిస్తుందేమో. ఒకవేళ ఏమంటున్నాడు చూడండి ఒకసారి, మళ్ళొకసారి. అది కలిగిన వానికే ఇయ్యబడును. ఎంత ఇవ్వబడింది పౌలుకి? పౌలు ఏమన్నాడమ్మా? నాకు కలిగిన కృపావరములు బహు విశేషములైనందున. ఎన్ని పొందాడు పౌలు? నాకు కలిగిన కృపావరములు బహు విశేషమైనందున ఎచ్చిపోకుండానట్లు నాకు శరీరంలో ఒక ముళ్ళు ఉంచబడింది అన్నాడు. ఎలా వచ్చినాయి బహుగా ఆయనకి ఆ కార్యాలు? ఎలా పొందాడు ఆత్మవరాలు? ఆయనకు కృపావరములు బహు విశేషంగా ఎలా దొరికినాయి? ఆయన దేవుని గ్రహించటం చేత. ఎవరు చెప్పాడు పౌలుకి నువ్వు పౌలుగా ఉండుటకు పిలువబడ్డావని? గ్రహించకున్నాడు. ఆయన పిలుపును, దేవుని ఏర్పాటును, ఏ పని కొరకైతే దేవుడు ఏర్పరచుకున్నాడు ఆ పని, ఇదిగో నీ పని, ఈ పని కొరకు నువ్వు ఏర్పరచబడ్డావని అతడికి ఎవరు చెప్పాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే అతడు దేవుని కార్యాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని గ్రహించుకునేవాడుగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మీరు చెప్పండి. పౌలు సందర్భంలో అంటాడు, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాల్సి ఉంది, కానీ మొదటి పాఠాలు మరొకడు వచ్చి మీకు బోధించాల్సి వస్తుంది అన్నాడు. అన్నాడా లేదమ్మా? ఎందుకు వచ్చింది? మళ్ళా వాళ్ళకి బోధ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వారు మొదట్లో విని ఏం చేయలేదు? గ్రహించలేదు. కాబట్టి వారు వినని వారు కాదు, వినేవారే, కానీ ఏం చేసేవారు కాదు, గ్రహించేవారు కాదు. మీరు కూడా ఎన్నో వందల ప్రసంగాలు వినుంటారు.
ఎప్పటి నుంచో దేవుని మాటలు విని ఆలోచనలు ఉండుంటాయి. ఏ వాక్యం తీసినా ఈ వాక్యం మనకెందుకు తెలియదు అన్నట్టుగానే ఉంటుంది. ఏ రెఫరెన్స్ తీయనియండి, ఆ రెఫరెన్స్ మనకు ఆల్రెడీ తెలిసి ఎప్పుడు చాలాసార్లు గీతలు కొట్టుకోవడం ఉంటాయి అక్కడ మీకు కదా. కానీ గ్రహించారా దాంట్లో ఉన్న పరమార్థాన్ని, దాంట్లో ఉన్న దేవుని ప్రణాళికను, దేవుని చిత్తాన్ని మీరు గ్రహించిన వారైతే మరొకడు వచ్చి మీకు పాఠాలు చెప్పాల్సిన అవసరం రాకుండా మీరే అనేకులు చెప్పేవారుగా ఉంటారట. ఆమేన్. కాబట్టి ఈ రోజు నుంచైనా సరే, ఈ కొత్త సంవత్సరంలో నుంచైనా ఒక మంచి నిబంధన చేసుకుని, ఇందాక మీరు యోబు 13లో ఒక మాట ఏం చదివారు? అతడు ఏమన్నాడు? నేను తేరు చూశాను, నా కన్ను చూసింది, నా చెవి విని గ్రహించుకున్నది. ఆమేన్ చెప్పండి. ఎవడు దేవునిలో అధికంగా ఎదుగుతాడు? విని గ్రహించేవాడు. అతడు ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కుతాడు. మరి విని విడిచిపెట్టేవాడు కొండ కిందే ఉంటాడు. ఆమేన్ చెప్పండి. మీరు చెప్పండి. కొండ మీద ఉండే పట్టణము మరుగై ఉండదు. కొండ కింద ఉన్న పట్టణము ఎవడు కనపడుతుంది? అది అసలు ఎండ కూడా రాదంట కొండ కింద. పట్టణాలు అంటే తెలుసు కదా మీకు, కొండ కింద ఇళ్ళు ఉంటాయి ఊర్లు. మధ్యాహ్నం దాకా ఎండ రాదు వాళ్ళకి, ఇది తెలుసా? ఆ సూర్యుడు మీదకి వచ్చే వరకు వారికి ఎండ ఎలా ఉంటుందో కూడా తెలియదు. అది కొండ మీద ఉండే వారికైతే, కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండదు. అంటే నువ్వు ఎక్కడ ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు? కొండ మీద ఉండాలి. నువ్వు వెలిగిన నీవు ఎక్కడ ఉండాలంటే ఉన్నతమైన స్థానంలో ఉండాలి. మరుగై ఉండకూడదు. నువ్వు నీ సాక్ష్యం సకల జనులకు తెలియాలి. నీ జీవిత విధానం సకల జనులకు తెలిసి నీ రక్షణ, నీ యొక్క జీవిత విధానాన్ని బట్టి అనేకులు రక్షణలోకి రావాలి. దేవుడు అందుకొరకు నేను ఏర్పరచుకున్నాడు ఒక అన్ని కుటుంబంలో నుండి. రక్షణ పొందని, బాప్తీసం తీసుకున్నానని ఏండ్లకు సంవత్సరాలు దేవుని శరీరం రక్తంలో పాలు పంపులు పొందుతూ కూడా ఆయన మనసు మనలోకి రాకపోతే అది కేవలం రొట్టిగానే ఉంటుంది తప్ప అది నిజమైన క్రీస్తు శరీరంగా ఉండదు. నిజమైన క్రీస్తు శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందితే ఆ బీజం ఉంటుందా ఉండదా? మీరు చెప్పండి. ఆ భావం మనలో ఉంటుందా ఉండదో చెప్పండి. ఆ వేదన, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం మనలో ఉంటుందా ఉండదో చెప్పండి. 100కి 100% ఉంటుంది. ఆ భారం మనలోకి రావాలంటే మనము దేవుడిని చూసి విని గ్రహించుకున్న వారమై ఉందుముగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.